తెలంగాణ రాష్ట్రంలో నిన్న డ్రామా చూసినాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మంత్రులు ఏదైతే ఆడిన నాటకం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు చూశారు. ఇంకా సిగ్గు పోలేదని చెప్పి వీళ్ళు చేసిన డ్రామాని మళ్ళీ కప్పిపుచ్చుకోనికే నిన్న ఏం జరిగిందో తెలియదు, నేను కొంచెం బిజీగా ఉన్నా అనే కాన్సెప్ట్తోన ఈరోజు మంత్రి జూపల్లి మళ్ళీ మీడియా ముందుకు వచ్చిండు. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి క్లియర్గా మనం అంటే కాంగ్రెస్ పార్టీ ఇరికాటంలో పడుతుంది, ప్రజలు నమ్మరు ఇట్లా చేస్తే అని చెప్పి ఎవరో మేధావులు లేకపోతే విశ్లేషకులు చెప్పినట్టున్నారు రేవంత్ రెడ్డికి. ఆ విషయాన్ని నిన్న రేవంత్ రెడ్డి మంత్రుల దగ్గర ప్రస్తావించడం, ఆ తర్వాత మంత్రులు లేదు ఇవాళ ఇదే జూపల్లి ప్రెస్ మీట్ పెట్టి జూపల్లి కృష్ణారావు ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు, మరి ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టిండు. క్లియర్గా చెప్తా ఉన్నాడు, నేను వస్తా ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తా, సవాల్కు సిద్ధం, చర్చకు సిద్ధం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి నిన్న మీరు ఒక బాధ్యతమైన మంత్రిగా సవాళ్ళు విసిరారు కదా, మరి ఎందుకు రాలేకపోయారు, ఎందుకు చేతన కాలేదు, మరి ఎందుకు తెలంగాణ ప్రజల మూడ్ని, తెలంగాణ ప్రజల ఆలోచన విధానాన్ని మీరు ఎందుకు డైవర్ట్ చేస్తూ ఉన్నారు? మీరు చెప్పిన ఆరు గ్యారెంటీలను లేకపోతే మీరు చేస్తామని చెప్పిన అభివృద్ధిని డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తూ ఉన్నారా? ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? అంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఇదే విధంగా కాలయాపన చేయడానికి, అనవసరమైన కామెంట్ చేస్తూ మీకు ఇష్టం వచ్చిన అట్లా మాట్లాడుతూ సబ్జెక్ట్ లేకుండా కనీస విషయ పరిజ్ఞానం లేకుండా మీరు మాట్లాడేందుకు మిమ్మల్ని ఎన్నుకున్నారా? మీరు మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రజలకు ఏం చేశారు? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం ఒరగబెట్టిండ్రు? మొన్నటికి మొన్న రైతులను యాసంగిలో పెద్ద ఎత్తున వరిధాన్యం వస్తే వరిధాన్యాన్ని కొనలేక వరి కుప్పలను కాలబెట్టుకొని వరి కుప్పల మీద పడి చనిపోయిన రైతులు చాలామంది ఉన్నారు. కనీసం ఒక్కరింటికైనా పోయి మీరు పరామర్శించారు? కనీసం రైతుల దగ్గరికి పోయి మీరు మాట్లాడిందా? ఆ కుటుంబాలను కనీసం మేము ఉన్నాం, రైతులకు మేము అండగా ఉంటామని చెప్పి. సో ఒకసారి జూపల్లి కృష్ణారావు మళ్ళీ సవాల్ విసిరిండు. అంటే ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కనీసం తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ఎందుకు సిగ్గు అనిపిస్తలేదు? కనీసం ఎందుకు నిజంగా చీముండితులు లేకుండానే వీళ్ళు సవాల్ విసురుతున్నారా అని చెప్పి అనిపిస్తూ ఉన్నది. ఒకసారి మనం జూపల్లి ఏం మాట్లాడిండే ఏదనేది చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. పోనీ నేను ఈరోజు కూడా నేను రమ్మంటే ఈరోజు కూడా మీరు సిద్ధమంటే అదేది మన ప్రెస్ క్లబ్కు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వస్తా. నేను కట్టుబడి ఉన్నా. ఎందుకంటున్నా? టైం చెప్పంటే 4 గంటలుగా, పోనీ 5 గంటలకు ఫైన్, 5ంటికి నేను వస్తా. మీరు దీనికి సిద్ధం. మీరు ముందు చెప్పాలి. ఏమని చెప్పాలి? 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారో చెప్పండి. ఈయన మంత్రి, ఈయన ప్రెస్ క్లబ్ ఏడా ఉంది అనేది కూడా తెలియదు, కానీ నేను ప్రెస్ క్లబ్కి వస్తా, సవాల్కు సిద్ధం అని చెప్పి నిన్న గన్ పార్క్ అయిపోయింది, తెలంగాణ భవన్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ను పెట్టుకున్నాం. ఒక మంత్రిగా మీరు నిజంగా ప్రజల ముందు నవ్వుల పాలు కాకండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గౌరవంగా చూస్తూ ఉన్నారు. ఏంది మాకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేస్తామని చెప్పిర్రు, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఎంతసేపు చూసినా ప్రతిపక్షం మీద దాడి చేయడం, ప్రతిపక్షాల మీద ఏది మీ పోలీసు బలగాలతోన వాళ్ళ భుజాలపైన తుపాకులు పెట్టి వాళ్ళని ఎందుకు నిర్బంధిస్తూ ఉన్నారు? ప్రతిపక్షాలను ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేశారు? నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులైన కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు ఎందుకు అరెస్ట్ చేశారు? దానికి సమాధానం చెప్పి నిన్న ఎందుకు మీరు చర్చకు తెలంగాణ భవన్కి రాలేకపోయినరు? ఒక ఖచ్చితమైన సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ సవాల్ విసిరండి తప్ప, ఇప్పుడు మళ్ళీ సవాల్ విసిరితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. సో ఇంకా నిన్న ఏం చెప్తారు? ఎందుకు సార్ మీరు మరి ఎందుకు అరెస్ట్ చేశారు? కేటీఆర్ని, హరీష్ రావుని అరెస్ట్ చేయించారు కదా, మీ పోలీసులే కదా, హోంమంత్రిత్వ శాఖ మీ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది కదా, మీ సీఎం దగ్గరనే ఉంది కదా, ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్తే, సార్ నిన్న ఏం జరిగింది? నేను గాంధీ భవన్లో నాకు ఈరోజు నిన్న డ్యూటీ ఉండింది కాబట్టి వచ్చిన ప్రజల యొక్క దరఖాస్తు తీసుకుంటా ఉన్నా, అక్కడికి వెళ్ళి బయలుదేరామని. ఇంతలోపే అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు అదేది టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అమరవీరుల స్తూపం కాడికి బయలుదేరిండు అన్నాడు. నేను ఇమీడియట్గా ప్రెస్ వాళ్ళకి చెప్పిన, నేను కూడా అమరవీరుల స్తూపం కాడికి వస్తున్నా అని చెప్పిన.
సరే ఈ మధ్యలోనే అంతకంటే నాకంటే ముందు మంత్రులు మీటింగ్ పెట్టినారు అక్కడ. సో వాళ్ళు వెయిట్ చేసిపోయినారు, నేను వచ్చినాం. సరే ఈ మధ్యలో అరెస్ట్ చేసినాడు. సో అది సరే పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసింది అనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఇంకో విషయం తెలియదు. నిన్న చెప్తా ఉన్నాడు, నిన్న అరెస్ట్ జరిగింది కదా, దానికి సంబంధించి మనం అందరం చూస్తూ ఉన్నాం, తెలంగాణ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, మేధావులు చూస్తూ ఉన్నారు. కనీసం మీరు విద్యార్థులతో చర్చకు కూడా సిద్ధంగా లేరు. మరి లకిడికప్పులో ఉన్న సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వెళ్ళండి. ఏది అక్కడికి అశోక్ నగర్లో ఉన్న సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, మా అమ్మ నాన్నలు వెయిట్ చేస్తూ ఉన్నారు, మేము ఉద్యోగాలు తెస్తామేమో, ఇంటికి ఉద్యోగాలతోనే వస్తామేమో అని చెప్పి. ఎందుకంటే నిరుద్యోగులుగా ఉన్న మాకు ఉద్యోగాలు వస్తాయి, రేపు పొద్దున ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొస్తాడు మా రేవంత్ అన్న, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి చెప్పినాము. ఇప్పుడు సిగ్గు అవుతుంది, వాళ్ళ ముందర ఎట్లా తలెత్తుకొని తిరగాలి మేము అని చెప్పి నిన్న విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు, బాధపడుతూ ఉన్నారు మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు, మిమ్మల్ని పైకి లేపినందుకు. కాబట్టి ఇప్పుడు మీకు కూడా ఏదైతే మమ్మల్ని చిన్నచూపు చూస్తూ ఉన్నారో విద్యార్థులను పట్టుకొని మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదనుకో మాట్లాడుతూ ఉన్నారు. రేపు పొద్దున్న ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కదా ఇదే విద్యార్థులు మీకు గోరి కట్టడానికి, మీ ప్రభుత్వాన్ని సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఏది క్లియర్గా అర్థమైపోయింది, ఇంకా ఏది మంత్రులకు చేత కాలేదు, ముఖ్యమంత్రికి చేత కాలేదు, ఎవరికి చేత కాలేదు. సో మీరు నిజంగా రైతులు డిక్లరేషన్ అని చెప్పారు వరంగల్లో, ఏం జరిగింది? మీరు చెప్పిన 6 గ్యారెంటీలు లేరు, దాని మీద ఒక్కదాని మీద సమాధానం చెప్పండి. ఎంతవరకు చూసిన ప్రతిపక్షాలు గతంలో చేసిన అప్పులు కాకు చెప్పింది క్లియర్గా లెక్క, ఆ కాకు చెప్పిన లెక్కను మీరు పట్టుకురండి. అనవసరంగా మీరు ఏదో ఒక పేపర్ని ప్రింట్ చేసుకొచ్చి ఇదే మేము చెప్పిన వ్రాతపూర్వకంగా చెప్తున్నామని చెప్పి. ఇప్పటికైనా మంత్రి జూపల్లి గారు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఆలోచన చేయాలి. సో ప్రజలు నవ్వుకుంటారు, ప్రజల ముందు నవ్వుల పాలు కావద్దు, ప్రజల ముందు కింద పడవద్దు, మీరు ప్రజల ముందు గౌరవంగా ఉండాలి మీరు. కానీ మీ గౌరవాన్ని మీరే ఇట్లా పోగొట్టుకుంటే ఎట్లా? ముఖ్యంగా మంత్రి జూపల్లి ఒకటే సమాధానం చెప్పాలి. నిన్న మీరు అంటే ఖచ్చితమైన సమాధానం చెప్పాలి, ఏదో టైంపాస్ సమాధానం కాదు. ఈ టైంపాస్ చేయడానికి మిమ్మల్ని ఎన్నుకోలేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. సో మీరు వస్తే ఏదో జరుగుతుంది, ఏదో ఒరుగుతుంది అని చెప్పి ఎన్నుకున్నారు. మీరు ఇట్లా బాధ్యత రహితంగా మాట్లాడితే, ఇట్లా వ్యవహరిస్తే ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ.